శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వచ్చే విజయదశమి నుంచి సింహరాశి వారు ఎటువంటి నిర్ణయం తీసుకుంటే వచ్చే విజయదశమి నాటికి ఉన్నత స్థాయికి వెళ్తారన్నది ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గత సాంప్రదాయాలు పరిశీలించిన, మన చరిత్ర చదివిన విజయదశమి రోజు మనం ఏదైతే పని ప్రారంభిస్తామో ఆ పని మళ్ళా వచ్చే విజయదశమి నాటికి పూర్తి అవుతుందని ఒక పెద్ద నమ్మకం. అలాగే ఈ విజయదశమి రోజు ఈ గ్రహాల స్థితి అంటే సింహరాశి వారికి వారి లగ్నాన్ని అనుసరించగాని, రాశిని అనుసరించగాని ఆనాటి గ్రహస్థితిలో ఏ గ్రహం మనకి అనుకూలంగా ఉన్నది అని పరిశీలించి ఆ గ్రహానికి సంబంధించినటువంటి మనకి ఆ వృత్తిలో ప్రవేశించడం కానీ, ఆ కార్యక్రమాలు చేపట్టడం కానీ చేసుకోవడం వల్ల జాతకుడికి ఇంప్రూవ్మెంట్ రావడం జరుగుతుంది. అయితే పాపస్థానాల్లో కొన్ని గ్రహాలు వ్యతిరేకంగా ఉంటాయి. దానికి సంబంధించిన వృత్తిలో ప్రవేశిస్తే 100% నష్టపోవడం జరుగుతూ ఉంటుంది. ఈ చిన్న టెక్నిక్ను మనం పాటించి విజయదశమి రోజు మనకి ఏ గ్రహం అనుకూలంగా ఉంటే ఆ గ్రహానికి సంబంధించినటువంటి వృత్తిలో ప్రవేశించడం వల్ల కంపల్సరిగా ఆ సంవత్సరం అంతా కూడా వాటి యొక్క ప్రభావం జాతకుడి మీద ఉండి తప్పక విజయం సాధించడం జరుగుతూ ఉంటుంది. మరి ఇప్పుడు ఈ సింహరాశి వారికి ప్రవేశించినప్పుడు పరిశీలించినప్పుడు మరి రాశి యందే శుక్రగ్రహం కంప్లీట్గా రాశి యందు శుక్రగ్రహ సంచారం వల్ల జాతకుడు సినిమా పరిశ్రమలో కానీ ఏదైనా కళలకు సంబంధించినటువంటిదే ఒక యూట్యూబ్ స్టార్ట్ చేసుకోవచ్చు, ఒక సినిమా తీయొచ్చు, సినిమా యాక్టర్గా కానీ, సినిమా డైరెక్టర్గా కానీ, ఒక టెక్నీషియన్గా కానీ, అంటే సినిమా ఫీల్డ్కు సంబంధించి ఈ కళారంగానికి సంబంధించినటువంటి ఏ వృత్తిలో ప్రవేశించినా కూడా దాంట్లో ప్రావీణ్యాన్ని సంపాదించడం, తొందరలోనే మంచి నేమ్ కూడా రావడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ రాశి వాళ్ళు ఎవరన్నా డైరెక్టర్గా కూడా ఈ సమయంలో మీరు ప్రవేశించవచ్చు. అయితే కేతువుతో కలిసి ఉండడం అంటే కేతువు ఏంటంటే ఎప్పుడూ కూడా కంప్లీట్గా ఒక స్థాయి నుంచి ఒక స్థాయి మారడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఏ గ్రహంతో కలిస్తే ఆ గ్రహాన్ని చాలా వరకు ఇంప్రూవ్మెంట్ చేసే ప్రయత్నం కూడా జరుగుతూ ఉంటుంది. అంటే దీనికి అంతటికీ కూడా కేతువుతో పాటు రాహు కూడా ఈ శుక్రుడి మీద దృష్టి పెట్టడం వల్ల కంప్లీట్గా మీరు ఎక్కువ మొత్తంలో ధనాన్ని ఇన్వెస్ట్ చేసి మీడియాలోకి ప్రవేశించడానికి చాలా వరకు ఇది నెంబర్ 1గా రావడం జరుగుతూ ఉంది. ప్రవేశించుకోవచ్చు. దాని తర్వాత మరి స్వభావసిద్ధంగా ఈ సింహరాశి వారు నాయకత్వ లక్షణాలు కలిగి ఉండడం, రాశి యందే దశమాధిపతి తృతీయాధిపతి ఈ శుక్రుడు ఉండడం వల్ల ధనస్థానంలో ప్రభుత్వ ప్లానెట్ అయినటువంటి రవి ధనస్థానంలో ఉండడం వల్ల, అలాగే లాభాధిపతి బుధుడు కలిసి బుధాదిత్య యోగం ఏర్పడడం వల్ల జాతకుడు అతనికి ఇంట్రెస్ట్ ఉంటే, అవకాశం ఉంటే రాజకీయంలోకి ప్రవేశించవచ్చు. ఒక రాజకీయ పదవి లేదంటే రాజకీయ సంబంధించినటువంటి ఏదో ఒక అధికార పార్టీ కానీ, ఒక అధికార ప్రతినిధి కానీ, అంటే ప్రభుత్వం తరపున మీకు ఏదో ఒక పదవి లభించే అవకాశం ఉన్నది. లేదా ప్రభుత్వ ఉద్యోగం కొరకు మీరు ప్రయత్నం చేస్తుంటే ఈ సమయంలో మంచి హోదా కలిగినటువంటి ప్రభుత్వ ఉద్యోగం అనేది వచ్చే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఈ సింహరాశి వారికి రాశి యందు శుక్రకేతువులు ఉండడం వల్ల ముద్రణాధికారం కానీ, ప్రోటోకాల్ ఉన్నటువంటిది పదవి వచ్చే అవకాశం ఉన్నది. అంటే కేతువు జెండా లాంటి వాడు. పూర్వకాలం రాజులకి రథం పైన జెండా ఉండేది. ప్రస్తుతం ఇప్పుడైతే కొంతమంది కార్ల పైన ఒక రెడ్ బల్బ్ వెలుగుతూ ఉంటుంది. అటువంటి కీర్తి ఈ సింహరాశి వారికి లభించే అవకాశం ఉంది. కాబట్టి మీకు రాజకీయ పదవి కానీ, ప్రభుత్వ పదవి కానీ వచ్చే అవకాశం ఉన్నది. దానికి కంపల్సరీగా మీరు ప్రయత్నం చేయాలి. వీటన్నిటికీ సమర్థిస్తూ లాభస్థానంలో ఉన్నటువంటి గురువు మీకు చాలా వరకు మరి
అది దైవబలం కానీ పెద్దల యొక్క ఆశీర్వాదం కానీ ఇవన్నీ కూడా లభించే అవకాశం ఉంది. కాబట్టి కంపల్సరీగా మీరు ఒక రాజకీయ రంగంలో ఎంటర్ అవ్వచ్చు, సినిమా ఇండస్ట్రీలోకి ఎంటర్ అవ్వచ్చు, లేదంటే ప్రభుత్వ ఉద్యోగం కొరకు ప్రయత్నం చేయవచ్చు. దాని తర్వాత మరి రాశివారి కుజుడు 3వ స్థానంలో ఉన్నాడు. కాబట్టి ఈ కుజుడు భాగ్యాధిపతిగా భాగ్యస్థానాన్ని చూస్తూ నెమ్మదిగా 6వ స్థానంలో ఉన్నటువంటి ఉచ్చస్థానంలోకి వెళ్తున్నాడు. కాబట్టి మీరు ఏదైనా ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ ఎలక్షన్లో కానీ, అంటే ఎలక్షన్ అని కేవలం ఎమ్మెల్యే ఎంపీలు కాకుండా నిరంతరం ఏదో ఒక ఎలక్షన్ సొసైటీలో ఇంకోటి జరుగుతుంటాయి. వాటిలో కూడా మీరు పాల్గొని కంపల్సరీగా విజయం సాధించు, లేదా క్రీడా రంగంలో ప్రవేశించవచ్చు, లేదా రియల్ ఎస్టేట్ రంగంలో కన్స్ట్రక్షన్ రంగంలో ప్రవేశించడానికి కూడా మీకు చాలా వరకు అనుకూలత ఏర్పడడం జరుగుతుంది ఈ సంవత్సరం అంతా కూడా. అయితే చిన్న సవరణ ఏంట్రా అంటే అష్టమ శని ప్రభావం వల్ల మీ ప్రతి కదలిక మీద ఒక నిఘు ఉంటుందన్నమాట. అందువలన ఈ సమయంలో మీరు ఏదైనా స్కామ్లో ఇరుక్కోవడం కానీ, ఏదైనా అవినీతి ఆరోపణలు రావడం కానీ జరగవచ్చు. అందుకని మీరు ఎందులోకి వెళ్ళినా చాలా నిజాయితీగా, స్వచ్ఛందంగా, నిజాయితీగా ఉంటే 100% ఈ సమయంలో మీకు కంప్లీట్గా ఒక మంచి కీర్తి ప్రతిష్టలతో పాటు వృత్తిలో బ్రహ్మాండమైనటువంటి రాణింపు కలిగే అవకాశం ఉంది. స్వస్తి. ఈ విజయదశమి సందర్భంగా మీరు కేవలం ఒక సంవత్సరంలోనే ఆర్థిక పరంగా మీ యొక్క అభివృద్ధికి ఒక చక్కని పరిహారం అన్నది ఈ వీడియోలో తెలుసుకోండి. అయితే నమ్మకంతో జాగ్రత్తగా మీరు దీన్ని పాటించడం వల్ల మీ యొక్క అభివృద్ధి 100% సక్సెస్ రావడం జరుగుతుంది. మీరు మన మార్కెట్లో ఉన్నటువంటి ఈ ఆవకాయ పచ్చళ్ళు ఉన్నటువంటి జాడీ ఒకటి, అంటే దాన్ని పింగాణితో తయారు చేసినటువంటి జాడీ, అది ఆవకాయ పచ్చళ్ళు వేసుకోవడానికి అది ఉపయోగిస్తుంటారు. ఒక మీడియం సైజు, అంటే మీ యొక్క స్థితిని బట్టి ఒక మాదిరిగా ఇది ఆవకాయ జాడీ చిన్న సైజు తీసుకోండి. దానిపైన ఎరుపు రంగుతో ఒక స్వస్తిక్ గుర్తు పెయింట్ చేయడం కానీ లేదా స్టిక్కర్ కానీ అంటించండి, సరిపోతుంది. అంటే రేపు విజయదశమి రోజే, ఆ రోజు గురువారం వస్తుంది కాబట్టి ఆ రోజు ఆ జాడీలో ఈ కళ్ళు ఉప్పు, అంటే సముద్రం ఉప్పు కొద్దిగా అందులో వేయటం, అంటే మీకు తర్వాత అది ఇబ్బంది పెట్టకుండా ఉండాలంటే ఒక ప్లాస్టిక్ కవర్లో వేసి ఆ ఉప్పు కొద్దిగా పిడికడు ఉప్పు అందులో వేయవలసి ఉంటుంది. అలాగే గోమతి చక్రాలు ఒక 6 అందులో వేయండి. గోమతి చక్రాలు లభ్యం కాని పక్షంలో ముత్యం, అంటే మనకి మంచి ముత్యమే అక్కర్లేదు, ఏదైనా ముత్యాలు ఒక 6 కానీ 1 కానీ ఆ జాడీలో వేసి 6 సంఖ్య వచ్చేలాగా ఇప్పుడు మనకి 10 రూపాయలు కాయిన్లు అవి వస్తున్నాయి కాబట్టి మరి 3 100 రూపాయల నోట్లు, 3 10 రూపాయల కాయిన్లు, అంటే మొత్తం మీద 330 రూపాయలు అవుతాయి. అంటే సంఖ్య 6 వచ్చింది కాబట్టి, అంటే ముందు రోజు విజయదశమి రోజు అలా వేసి దాని తర్వాత వారం నుంచి ప్రతి శుక్రవారం రోజు కూడా ఈ విధంగా 6 సంఖ్య వచ్చేలాగా 510, 5100 మీకు ఎంత వీలుంటే, అంటే కంపల్సరీగా మీరు సంకల్పం వేసుకుంటే ప్రతి వారానికి కొంత పెరుగుతుంది. ఈ వారం 510 వేస్తే వచ్చే వారానికి 5001 అన్నా వేయచ్చు. ఆ విధంగా పెరుగుతూ ఉంటుంది. ఈ విధంగా 52 వారాల పాటు మీరు దీన్ని పోయడం, అంటే ఈ ధనం ఏమవుతుందంటే ఈ కొత్త నోట్లా వేయటం వల్ల పైకి పొంగుతున్నట్టు అనిపిస్తుంటుంది. దాన్ని నొక్కిపెట్టి ఆ మూత పెట్టేస్తూ ఉండాలన్నమాట. ఈ విధంగా ఆ ధనం మీకు బయటకు వచ్చే విధంగా కంప్లీట్గా ఒక 1 ఇయర్ దాన్ని వేసి దాన్ని ఒక సంవత్సరం మళ్ళీ విజయదశమి రాజుకి ఆ ధనంతో ఏదైనా ఒక గోల్డ్ ఎంత వస్తే అంత గోల్డ్ అది కొని అమ్మవారి రూపో లేదన్నా పెట్టి మామూలుగా అది మీ ఇంట్లో మీ అర్ధాంగికో మీ మదర్కో లేదంటే అమ్మవారికో పెట్టడం వల్ల
కంప్లీట్గా మీ యొక్క అభివృద్ధి మీరు ఒక సంవత్సరం పాటు చేసి చూడండి. ఇందాక మనం ఏ రాశి వారికి ఆ రాశి చెప్పిన విధంగా మీకు అనుకున్న విధంగా గ్రహానికి అనుకూలంగా అది చేస్తూ ఈ విధంగా ఈ రెమెడీ పాటించడం వల్ల అవకాశం లేని వాళ్ళు కేవలం రూ. 60తో అయినా స్టార్ట్ చేయొచ్చు. ప్రతి వారం రూ. 60 వేయటం వల్ల చాలా వరకు ఎందరికో ఇది మామూలు సాధారణ వాళ్ళు ఈరోజు కోటీశ్వరులుగా మారడం జరిగింది. ఒకసారి మీరు కూడా ఈ రెమెడీ ఆచరించండి. అయితే ఆవకాయ జాడి పింగాణి తెలుపు రంగు కలర్ ఏదైనా పర్లేదు, స్వస్తిక్ దాని మీద స్టిక్కర్ కానీ పెయింట్ కానీ వేయవలసి ఉంటుంది. కంపల్సరీగా సాల్టు, గోమతి చక్రాలు, ముత్యాలు ఇవి వేయాలి. ఇవన్నీ లక్ష్మీప్రదం. ఇవన్నీ చేయడం వల్ల కంప్లీట్గా మీ యొక్క ఆర్థిక స్థితి బ్రహ్మాండంగా మారుతుంది. స్వస్తి.